పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 16 బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెడతారు. కేంద్ర బడ్జెట్ ను రేపు ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగు రాష్ట్రాల ఎంపీలు పలు డిమాండ్లను లేవనెత్తబోతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ తో పాటు ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎజెండాను సిద్ధం చేసింది. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆనవాయితీగా నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో తమ ఎజెండాను కేంద్రం తెలియజేసింది. ప్రతిపక్షాలు మాట్లాడేందుకు తగిన సమయం కేటాయిస్తామని, అయితే సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ప్రతిపక్షాలను ప్రభుత్వం కోరింది. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వాక్ సవరణ బిల్లుతో సహా మొత్తం 16 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. 2 విడతల్లో జరిగే ఈ సమావేశాల్లో తొలి విడత జనవరి 31 నుంచి. పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరగనున్నాయి. తొలి రోజు ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. శుక్రవారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 2వ విడత సమావేశాలు జరగనున్నాయి. గతంలో ఉభయ సభలు ప్రస్తుత సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో కార్యక్రమం జరిగేది. ఉభయ సభల సభ్యులు కూర్చునేంత పెద్దగా లోక్సభలో సీటింగ్ ఏర్పాటు ఉంది కాబట్టి రాష్ట్రపతి ప్రసంగం కొత్త భవనంలో లోక్సభలోనే జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఆర్థిక సర్వే టేబుల్ చేయనున్నారు. బడ్జెట్ ను నిర్మలా ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వసారి కావడం గమనార్హం. ప్రధాని మోదీ సారథ్యంలో ఎన్డీఏ సర్కార్ 3వసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. ఎన్డీఏ 3వసారి ప్రభుత్వాన్ని మిత్రపక్షాల మద్దతుతో ఏర్పాటు చేసింది కాబట్టి ఈసారి మిత్రపక్షాల డిమాండ్లకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ అప్పట్లోనే వివిధ రాజకీయ పార్టీలు కేంద్రంపై విమర్శలు చేశాయి. అయినా సరే మిత్రపక్షాలను సంతృప్తిపరిచే క్రమంలో కేంద్రం, తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ యునైటెడ్ పార్టీలు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు కొన్ని డిమాండ్లను నెరవేర్చుతూ ముందుకెళ్తోంది. మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష ఇండి కూటమి ప్రజలకు చెందిన అన్ని సమస్యలను లేవనెత్తుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మహాకుంభమేళ తొక్కిసలాట్ల ఘటన, వీఐపీ సంస్కృతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల దుస్థితిని పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ తెలిపారు. ఇండి కూటమి పక్షాలను కలుపుకొని సామాన్య ప్రజల సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతామని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. కచ్చతీపు అంశాన్ని అన్నాడీఎంకే ప్రస్తావించింది. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ను సభలో ప్రస్తావిస్తామని బీజేపీ ఎంపీ సస్మిత్ పాత్రా చెప్పారు. వాక్ బిల్లుపై జేపీసీ నివేదికను వ్యతిరేకిస్తున్నట్టు పలు పార్టీలు వెల్లడించాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆల్ పార్టీ మీటింగ్ లో బీఆర్ఎస్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. కేఆర్ సురేష్ రెడ్డి హాజరు కావాల్సినప్పటికీ అనివార్య కారణాలతో తాను హాజరు కాలేకపోతున్నా అని లేఖ ద్వారా ఆయన తెలియజేశారు. అంతేకాదు అఖిలపక్ష సమావేశంలో తమ పార్టీ లేవనెత్తిన అంశాలను లేఖలోనే పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగుదేశం, జనసేన పార్టీలు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సహాయంపై కృతజ్ఞతలు తెలియజేశారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీల్లో ఆవిష్కృతంగా ఉన్న అంశాలను త్వరగా పూర్తి చేయాలని ఆల్ పార్టీ సమావేశంలో కోరినట్టు తెలిపారు. బనకచెర్ల ప్రాజెక్ట్ గోదావరి వాటర్ని కృష్ణాకి తరలించి రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ నీటి ఎద్దటి లేకుండా చేయాలనేటువంటి విషయం మీద మాట్లాడతాం. సో ఎంపీలు అందరం కూడా కలిసి దానికి ఒక 40 నుంచి 50 వేల కోట్ల రూపాయల కేంద్రం యొక్క సహాయం ఇవ్వమని చెప్పి కూడా అడుగుతాం. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర జలశక్తి శాఖపై ఉందని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై స్వల్పకాలిక చర్చను పెట్టి కేంద్రం సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మార్గదర్శి చిట్స్ అవకతవకలు సహారా కుంభకోణం కంటే పెద్దవని, అందులో డిపాజిటర్లకు రక్షణ కల్పించాలని అన్నారు. ఈ అంశంపై కూడా పార్లమెంట్లో చర్చకు తాము పట్టుబడతామని తెలిపారు. పోలవరం ఎత్తు తగ్గిస్తారని చెప్పి చాలా ప్రచారం జరుగుతూ ఉంది. దానిపైన మంత్రి క్లారిటీ ఇవ్వాలి. అదేవిధంగా షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు రైజ్ చేయడం జరిగింది. గత మీటింగ్లో కూడా ఆల్ పార్టీ మీటింగ్లో రైజ్ చేసాం, కానీ సభ సజావుగా జరిగినందువల్ల సమయం లభించలేదు. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. 10 సంవత్సరాల సమయం కూడా పూర్తిగా వచ్చింది, ఇంకా కూడా పెండింగ్ ఉండడం సరైన పద్ధతి కాదు. దీనిపైన చర్చించి వీటన్నిటి కూడా సరైన అష్యూరెన్స్ కావాలి సభలో అని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ఈ బడ్జెట్ లో అయినా ప్రత్యక్ష పనుల స్లాబ్ సడలించి మధ్యతరగతి వేతన జీవులకు ఊరట కలిగిస్తారా అని దేశంలోని ఉద్యోగ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ఈ సవాళ్ల మధ్య కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను సజావుగా నిర్వహించడం కత్తి మీద సాములా మారింది.